నమస్తే అండి. నేనైతే ఈరోజు వీటిని ఏమంటారో ఎండ్రకాయలు అంటారో, పీతలు అంటారో, మేమైతే పీతలనే అంటామండి వీటిని. ఇవి మేము మార్కెట్ నుంచి తీసుకొచ్చి ఈరోజు మా పాప అడిగింది, అందుకని చెప్పి పీతల కూర చేశానండి. అది ఎలా చేశానో ఒకసారి చూపిస్తాను. మొదటగా వీటిని శుభ్రంగా దేని ఆ గట్లన్నిటినీ కదండి, వాటిని సైడ్ వాటినన్నిటినీ తీసివేయాలి. తీసేసిన తర్వాత మధ్యకి ఒక్కసారి దేనితోటైనా ఒకటి ఇలా కొట్టినట్లయితే రెండుగా విడిపోతుంది. ఆ సైడ్ ఉన్నవన్నీ తీసేసి ఆ లోపల మధ్యలో ఉన్నటువంటి మనకి ఎల్లో కలర్లో ఉంటుంది ఆ పార్ట్ తీసేసి శుభ్రంగా కడుక్కోవడమేనండి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. పీతలు ఎక్కువ సమయం పడుతుంది అంటారు, కానీ మనం చేసుకుంటే మాత్రం చాలా తొందరగా అయిపోతుంది. నేనైతే వైజాగ్లో ఉండేటప్పుడు మా ఇంటి దగ్గర వాళ్ళు చేస్తున్నప్పుడు చూసి అమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను. ఎందుకంటే అక్కడ సముద్రం ఉంటుంది కదా, చాలా దొరుకుతాయి పీతలు కానీ రొయ్యలు కానీ అన్నీ దొరుకుతాయి. మా నాన్న ఎప్పుడు తెచ్చేవాడు. వారంలో మేము ఎన్నోసార్లు వండుకున్నామండి. ఇలా చేసుకున్న తర్వాత ఇక వండుకోవటమేనండి. చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు తాలింపు వేసుకున్న తర్వాత ఈ పీతలు వేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని నీరంతా ఇనికిన తర్వాత అందులోకి అల్లం, చిన్నులపై, చెక్క, లవంగా ముద్ద వేసుకోవాలండి. వేసుకొని కొద్ది నీళ్ళు పోసుకోవాలి. తర్వాత దగ్గరికి చిక్కగా గ్రేవీగా వచ్చినప్పుడు దించేసుకోవటమేనండి. చాలా బాగుంటుంది. ఇలాగ ఒకసారి ట్రై చేయండి. దీంట్లో పప్పు కూడా చాలా వచ్చిందండి. ఇది తినటం కూడా అందరికీ రావాలి, ఎందుకంటే గుచ్చుకుంటుంది కాబట్టి సైడ్ గట్టిగా. తప్పకుండా మీరు కూడా